బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పదాధికారి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ గంజం పెంచల ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆయన సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కృష్ణ హాల్ సమీపంలోని ఆయన నివాసం వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేతలు డాక్టర్ జీవీజీ కృష్ణారెడ్డి, కోటకొండరావు కామాక్షయ్య, మాజీ మండల అధ్యక్షుడు రఘురామయ్య, రూరల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పలు పార్టీల నాయకులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. గంజం పెంచల ప్రసాద్ బీజేపీలో చిన్న నాయకుడి నుండి నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం సంతోషదాయకంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కలుపుకొని వెళ్తారని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన గలం విప్పుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు. నేడు ఆయన 45వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో పెంచల ప్రసాద్ మరిన్ని ఉన్నత పదవుల్ని అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గంజం పెంచల ప్రసాద్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా మామ ఆలోచనలన్నీ ఎప్పుడు శత్రువులకి Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మా నాయనమ్మ ఫోటో హీరో పెట్టి ఇటు పక్క రాక గిరిజాక నువ్వు ఇటు రాక సార్ రాని నాన్న చెక్ చేసుకున్నా రెడీ అయ్యారన్నా మన గంజం పెంచల ప్రసాద్ యొక్క 45వ జన్మదిన ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. గంజం పెంచల ప్రసాద్ డిగ్రీ పూర్తి చేసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో చూస్తూ విద్యార్థి దశలో అంచెలంచెల ఎదుగుతూ భారతీయ జనతా పార్టీ మొట్టమొదట వార్డు అధ్యక్షుడిగా, అంచెలంచెలుగా నగర ప్రధాన కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి, ఆ విధంగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈరోజు ఓబీసీ మోర్చా యొక్క పదాధికారిగా, రాష్ట్ర పదాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా జరుగుతుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా పై స్థాయికి ఎదగాలని
కార్యకర్తలందరికీ పార్టీ తరఫున ఉపయోగపడుతూ వారి సంక్షేమానికి కృషి చేయాలని ఈ జన్మదిన సందర్భంగా ఆయన 40వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి అతని అభిమానులకు కుటుంబీకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మొదటగా పెంచిల ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన విద్యార్థి దశ నుంచే కుటుంబ బాధ్యతలు తలకెత్తుకొని తన వంతు కుటుంబ పోషణకు అవసరమైన చేస్తూ ఆయన చదువుకున్నట్టు మాకు తెలిసినంత వరకు అది. పుట్టినరోజు పండుగలు అందరూ చేసుకుంటాం. దాని సార్థకత కుటుంబంతో పాటు తాను చేస్తున్న వృత్తితో పాటు తా ప్రవృత్తి అంటే రాజకీయం కావచ్చు, ఇంకోటి అక్కడ కావచ్చు, అన్నిట్లో రాణించడంలోనే ఉంటుంది. ఆయన మరిన్ని పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, 45 కాదు 100 పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఉన్న వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, అదే రాజకీయం కూడా మరి భవిష్యత్తులో మరింత ఎదుగుదలని కోరుకుంటూ పెంచారు. సోదరులు గంజం పెన్సిల్ ప్రసాద్ గారు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు చిన్నతనం నుంచి జాతీయ భావ సంస్థల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ అనుబంధ సంఘాల్లో నిరంతరం పనిచేస్తూ నెల్లూరు జిల్లా ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలకు సన్నిహితంగా ఉంటూ వందలాది మందిని పార్టీ కార్యకర్తలుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే సమాజం పట్ల ఇదే ఉత్సాహంతో ముందు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి బాధ్యతలు కూడా నిర్వహించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ముందు కూడా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఇదే ఉత్సాహంతో మంచి నాయకులుగా గుర్తింపును సాధించి అత్యధికంగా నాయకులను తయారు చేయాలని చెప్పేసి ఆయనకి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.